అందరికీ నమస్కారం అండి. కార్మికుల సమ్మెపై చర్చలు జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే ప్రధానంగా ఈ చర్చల్లో రెండు అంశాలపై డిస్కషన్ జరుగుతుందండి. ఒకటి ఫెడరేషన్ తరఫున వాళ్ళు వేజెస్ ఇంక్రీజ్ చేయమని అడగడం ఒకటి. రెండోదేమో ప్రొడ్యూసర్స్ సైడ్ నుంచి ఒక 4 వర్కింగ్ కండిషన్స్ అనేది పెట్టడం జరిగింది. అది ఈ రెండు విషయాలు అందరికీ తెలిసిన విషయాలేనండి. అయితే ఇప్పుడు ఈ 4 వర్కింగ్ కండిషన్స్ మీద కొద్దిగా క్లారిటీ ఇద్దామని చెప్పేసి మేము ఇప్పుడు ముగ్గురము మీ ముందుకు వచ్చామండి. సో ఇప్పుడు ఈ వర్కింగ్ కండిషన్స్ని ఇంటర్ప్రిటేషను వేరే 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 విధానాలుగా డిఫరెంట్గా కన్వే అవుతుందండి. సో ఇది కొద్దిగా క్లారిటీ ఇస్తే బెటర్ అని చెప్పేసి మీడియా ముందుకు రావడం జరిగిందండి. సో మేము అడిగిన 4 వర్కింగ్ కండిషన్స్లో 2 వర్కింగ్ కండిషన్స్ ఆల్రెడీ ఇంతకుముందు ఒప్పుకున్న కండిషన్సేనండి. అంటే ఫెడరేషన్ వాళ్ళు ఆల్రెడీ ఒప్పుకొని అగ్రిమెంట్లో సంతకాలు పెట్టిన కండిషన్స్ అండి. లాస్ట్ టైం వేజ్ ఇంక్రీజ్ జరిగినప్పుడు అదే ఒప్పుకున్నారండి ఆల్రెడీ. అయితే అది ఇంప్లిమెంటేషన్ జరుగుతలేదనేసి దాన్ని ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తారు ఈసారి, దాన్ని ఎలా అమలుపరుస్తారు, అలానే ఒకవేళ ఒకవేళ ఇంప్లిమెంటేషన్ చేయకపోతే దానికి ఎవరు రెస్పాన్సిబుల్, దాని లయబిలిటీ ఎవరు బేర్ చేస్తారు అనేది డిస్కషన్స్ మేము ముందు పెట్టామండి ఫెడరేషన్ ముందు. దీనికి మాకు క్లారిటీ కావాలి, ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ రైటింగ్ అని చెప్పడం జరిగిందండి. అయితే ఈ 2 కండిషన్స్ ఏంటంటే, ఒకటి మేము ఏ స్కిల్ వర్కర్నైనా ఎంప్లాయ్ చేసుకోవచ్చు అనేది అది ఆల్రెడీ ఒప్పుకున్న విషయమేనండి. రెండోది ఏంటంటేనండి, రేషియోస్ డాన్సర్స్ ఇంకా ఫైటర్స్ మధ్యలో మేము ఎప్పుడు ఎంగేజ్ చేసుకున్నా సరే రేషియోస్ పరంగా పెట్టుకోవాలి అనేది ఇంతకుముందు రూల్ ఉండేదండి. దాన్ని ఇంకా మేము అమలుపరచము అనేది మాకు లెటర్లో లాస్ట్ టైం 1 సెప్టెంబర్ 2023 నుంచి ఆ రేషియోస్ వర్తించవు అనేది మాకు ఇంతకుముందు ఇచ్చారండి ఆల్రెడీ. సో కానీ ఎప్పుడు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేదండి. మేము ఎప్పుడు షూటింగ్ చేసుకున్నా సరే, ఎప్పుడు బయట నుంచి డాన్సర్స్ కానీ ఫైటర్స్ కానీ తెచ్చినప్పుడల్లా ఇక్కడ మా వాళ్ళు ఆ రేషియోలో పెట్టుకోకపోతే షూటింగ్ రాము అని చెప్పి షూటింగ్లో ఆపడం కూడా జరిగింది. దానివల్ల ప్రొడ్యూసర్స్ చాలాసార్లు నష్టపడడం కూడా జరిగిందండి. అయితే ఈసారి అటువంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదనే ఉద్దేశంతోనే అది క్లియర్గా మాకు ఒప్పుకుంటేనే మేము చేస్తామని చెప్పడం జరిగిందండి. సో ఇది కాకుండా 2 కొత్త కండిషన్స్ అడిగామండి. కొత్త కండిషన్స్ కూడా ఏంటంటే అది సింపుల్ కండిషన్స్ అండి. అది ఆ కండిషన్స్ని వేరియస్ పీపుల్ రకరకాలుగా వర్కర్స్కి కన్వే చేస్తున్నారు. మేమేదో చాలా ఇబ్బందికరమైన కండిషన్స్ పెడుతున్నాం అని చెప్పడం జరుగుతుంది కాబట్టి మేము క్లారిఫికేషన్ ఇస్తున్నామండి. అయితే ఒకటి మనకి రెగ్యులర్గా ఇప్పుడు 6 to 6 కాల్ షీట్ అనేది జనరల్ రెగ్యులర్ వర్కింగ్ కాల్ షీట్ టైం అండి అది. కానీ అది ఎప్పుడు కరెక్ట్గా 6 to 6 వర్క్ అనేది జరుగుతలేదండి. ఎందుకంటే 6 o'clock అంటే మాకు యాక్చువల్గా వర్కర్స్ అందరూ 6 o'clock వెళ్తే వచ్చేయాలండి సెట్కి. కానీ ఏమవుతుందంటే అందరూ వచ్చేసరికి 7 అవుతుంది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ బయలుదేరి రావడాలు, కన్వెన్స్లు ఇటువంటి ఇష్యూస్ కొంతమందికి ఉంటాయి కాబట్టి వచ్చేసరికి ఆల్మోస్ట్ 7 అవుతుందండి. అది సెట్ మొత్తం కంప్లీట్గా కెమెరాస్ కానివ్వండి, మొత్తం ఎక్విప్మెంట్ అంతా సెటప్ చేసుకుని 8 అవుతుంది. 8 o'clock అయ్యేసరికి ఏమవుతుందంటే సడన్గా టిఫిన్ బ్రేక్ అనేది వస్తుంది. 8 o'clock నుంచి 9 o'clock టిఫిన్ బ్రేక్ అవుతుంది. 9 o'clock వరకు ఫస్ట్ షాట్ పడతలేదు. మోస్ట్ ఆఫ్ ది షూటింగ్స్లో 9 o'clock వరకు ఫస్ట్ షాట్ పడతలేదండి. సో దీనివల్ల ఏంటంటే ఒక ప్రెషస్ 3 hours ఎర్లీ మార్నింగ్ ఏ టైంలో అయితే మ్యాక్సిమం వర్క్ చేయగలిగే టైంలో మాకు అసలు వర్క్ అనేది జరుగుతలేదండి. సో మేమేం రిక్వెస్ట్ చేసామంటే 6 to 6 కాల్ షీట్ యాజ్ ఇట్ ఈస్గా ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు పెట్టుకుంటాము. ఎందుకంటే డే షూట్స్ ఉన్నప్పుడు 6 to 6 పెట్టాల్సి వస్తుందండి. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇండోర్ షూటింగ్స్ జరిగినప్పుడు 9 to 9 పెట్టుకుంటే బాగుంటుంది. మేము అప్పుడైనా సరే 12 hours అడుగుతున్నాం. మేమేమి ఎక్స్ట్రా వర్క్ చేసి ఒకటే సింగిల్ కాల్ షీట్ వేజెస్ తీసుకోమని అడుగుతలేదండి. 9 to 9, 6 to 6 అన్న 12 hours, 9 to 9 అన్న 12 hours అండి. సో 9 to 9 చేయడం వల్ల ఏమవుతుందంటేనండి, అందరూ కంఫర్టబుల్గా 8 o'clock లొకేషన్కి వచ్చినా, 8 o'clock నుంచి 9 o'clock టిఫిన్స్ చేసినా, 9 o'clock నుంచి చేసుకుంటే దెన్ వీ కెన్ గో ఆన్ విత్ అవర్ వర్క్ టిల్ 9 o'clock ఇన్ ద నైట్. కాబట్టి ఒక మంచి ప్రొడక్టివ్ వర్క్ అనేది జరుగుతుందండి. ఇటువంటి ప్రొడక్టివ్ వర్క్ మాకు చాలా నెసెసరీ అండి ప్రొడ్యూసర్స్. ఎందుకంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఫిలిమ్స్ అన్నీ కాస్ట్ ఫెయిలియర్స్ అవుతున్నాయండి మొత్తం టోటల్గా. సో చాలా మటుకు 80% ఆఫ్ ఫిలిమ్స్ కాస్ట్ ఫెయిలియర్స్ అవుతున్నాయండి. సో దాన్ని కంట్రోల్ చేయాలంటే మాకు నెంబర్ ఆఫ్ షూటింగ్ డేస్ తగ్గించాలి. నెంబర్ ఆఫ్ షూటింగ్ డేస్ తగ్గించాలంటే డెఫినెట్గా వర్కింగ్ అవర్స్ ఏదవుతుందో ఆ వర్కింగ్ అవర్స్లో ప్రొడక్టివ్గా వర్క్ చేయగలగాలండి మనం. సో ఇది ఒక రిక్వెస్ట్ పెట్టామండి. అయితే దానికి ఏంటంటే ఇప్పుడు మొన్న అనిల్ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. 9 to 9 కాల్ షీట్ వెళ్తే ఎట్లా కుదురుతుంది, 9 to 9 అనేసరికి ఇంటికి వెళ్ళేసరికి 12 అవుతుంది, నెక్స్ట్ డే మార్నింగ్ ఎలా వస్తారు, చాలా ఇబ్బంది అయిపోతుంది మాకు అని అన్నారు. ఇప్పుడైనా సరే 6 o'clock మార్నింగ్ రమ్మంటే 7కి వస్తున్నారు. ఆ తర్వాత 9 దాకా షూటింగ్ జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైం 1.5 కాల్ షీట్ పడుతుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళేసరికి 11 అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 6 వస్తున్నారండి. మేమేం చెప్తున్నాం, మీరు 9 దాకా షూటింగ్ చేయండి, 11 కలితే ఇంటికి వెళ్ళి 10 11 o'clock ఇంటికి వెళ్ళిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ 8 o'clock కంఫర్టబుల్గా రండి. సో దానివల్ల మీకేం ఎటువంటి ఇబ్బంది ఉండదండి మేము చెప్పడం జరిగిందండి. అది కరెక్ట్గా కన్వే కాలేదు కాబట్టి ఈసారి
మళ్ళీ మీట్ ఒకటి పెట్టామండి మళ్ళీ. సో అదొకటండి. రెండోది ఏంటంటేనండి సండేస్ అండి, సెకండ్ సండేస్ హాలిడేస్ మటుకే మేము డబుల్ కాల్ షీట్ ఇస్తామని చెప్పడం జరిగింది. రెగ్యులర్ సండేస్ మటుకు మాకు రెగ్యులర్ వేజెస్ సింగిల్ కాల్ షీట్ బేసిస్లోనే ఇస్తామని చెప్పడం జరిగింది. ఎందుకంటే అది చాలా చాలా లొకేషన్స్ మేము సండేస్ షూట్ చేయగలుగుతామండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్స్ కాలేజ్ కోటి ఉండొచ్చు, గవర్నమెంట్ ఆఫీసెస్ ఉండొచ్చు, ఇట్లాంటివన్నీ కూడా సండేసే వస్తాయండి మన పర్మిషన్స్. సో దానివల్ల కూడా వాళ్ళు ఇప్పుడు మేము జనరల్గా మండే టు సాటర్డే షూటింగ్ చేసినప్పుడు సండేస్ జనరల్గా రిలీఫ్ ఇస్తామండి. మాకు కూడా రిలీఫ్ కావాలి కాబట్టి ప్రొడ్యూసర్స్ కాదు, ఈవెన్ ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అందరూ కూడా రిలీఫ్ కావాలి కాబట్టి సండే జనరల్ షూటింగ్ ఉండదండి. కానీ కొన్నిసార్లు అలా వచ్చినప్పుడు చేయాల్సిన పరిస్థితి రావచ్చు. అప్పుడు కూడా మేము ఏం చెప్తున్నాం అంటే మీరేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మండే నుంచి సాటర్డే వరకు పనిచేసిన వాళ్ళు కావాలంటే వాళ్ళు సండే ఆఫ్ తీసుకోవచ్చు. మీ దగ్గర వేరే వర్కర్స్ని పంపించండి మాకు సండేస్. సో దాంతో ఏమవుతుందంటే రొటేషన్ కూడా అవుతుంది, మీ వర్కర్స్ కూడా వేరే కొత్త వాళ్ళు కూడా జాయిన్ అవ్వడానికి ఉంటుంది, అవకాశం ఉంటుంది అదే షూటింగ్లో. సో అలా చేయండి అని అడగడం జరిగిందండి. సో ఈ 4 కండిషన్స్ మేము అడుగుతున్నాము. సో ఈ 4 కండిషన్స్ వరకు వాళ్ళు డిస్కషన్ చేసి చెప్తాం అంటున్నారు. కానీ వర్కర్స్కి వేరే మీడియాకి అందరికి కూడా వాళ్ళు చెప్పడం ఏంటంటే మేము చాలా ఇబ్బందికరమైన కండిషన్స్ పెడుతున్నాము అని మిస్లీడ్ చేస్తున్నారండి. సో ఇది కరెక్ట్ కాదని చెప్పడం కోసమే మేము వచ్చామండి. బేసిక్గా ఇదివరకు ఒప్పుకున్నటువంటి వర్కింగ్ కండిషన్స్ మీద వాళ్ళు మాట నిలబెట్టుకోకపోవడం వల్లే ఈ సమస్య ఇప్పుడు మళ్ళీ మేము తీసుకొచ్చి అంటే ఇది చేస్తేనే మేము మిగతావి మాట్లాడతామని చెప్పడం జరిగిందండి. అవి వారు చర్చించుకుని తిరిగి వచ్చిన తర్వాత వేజెస్ మీద డిస్కస్ చేద్దామని చెప్పడం జరిగింది. దాన్ని వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు అనవసరంగా మిస్లీడింగ్గా చాలా వీడియోలు సర్క్యులేట్ అవుతుండడం వల్ల మేము ఇప్పుడు మీ ముందుకు రావడం జరిగింది. మీకు 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. అంటే మొన్న ఒక చిన్న ప్రొడ్యూసర్ వచ్చి చెప్తున్న మాట, ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకరు తను ఒక 40 లక్షల్లో సినిమా తీయాలని చెప్పి తను వర్క్ చేస్తూ పొద్దున్నే హీరోని తీసుకెళ్ళి ఒక సెలూన్ షాప్ తీసుకెళ్ళి సెలూన్ షాప్లో హెయిర్ డ్రెస్సింగ్ చేయించుకుని వచ్చి షూటింగ్ చేస్తున్నట్ట. అంటే వాళ్ళకి ఉన్న లిమిటెడ్ బడ్జెట్, తన టాలెంట్ని తను బయట పెట్టుకునేందుకు తను ఒక లిమిటెడ్ బడ్జెట్ ఫ్రెండ్స్ అందరి దగ్గర నుంచి డబ్బులు పోగు చేసుకుని అలా చేస్తుంటే ఈ కెమెరా అసిస్టెంట్ నెక్స్ట్ డే నేను రావట్లేదు, కెమెరా కూడా రావట్లేదు, ఎందువల్ల అంటే మీరు హెయిర్ డ్రెస్సర్ లేకుండా సెలూన్ షాప్లోకి వెళ్ళి అది హెయిర్ డ్రెస్సింగ్ చేయించుకొస్తున్నారు అని చెప్పారండి. చెప్పడం వల్ల అప్పటి వరకు ర్యాపిడోలోను వాటిల్లోనూ తిరుగుతూ చేస్తున్న అతను సినిమా మధ్యలో ఆగిపోయి యాక్చువల్గా ఫైనాన్స్ కోసం వచ్చాడు. మిగతాది చేయాలంటే ఇలా వచ్చిందంటే 40లో ఎలా ప్రాక్టికల్గా అవుతుంది అన్నారంటే, సార్ మేము ఇలా ప్లాన్ చేసుకున్నాం సార్, కానీ ఇలా అడ్డుపడడం వల్ల ఎక్స్ట్రా మేము మళ్ళీ మాకు అవసరం లేకపోయినా ఒక హెయిర్ డ్రెస్సర్ని, ఒక డ్రైవర్ని, వీళ్ళందరినీ ఎంగేజ్ చేసుకోవడం వల్ల పెరిగిపోయిందండి అని చెప్పాడు. అంటే ఇది ఎలా ఉందంటే, మీకు దాహం వేస్తే ఫలానా బ్రాండ్ వాటర్ బాటిలే కొనుక్కుని తాగాలని మీ మీద రూల్ పెడితే ఎలా ఉంటుందో ఇది అలా ఉందండి. సో ఇలాంటివి వద్దు. నిజంగా టాలెంట్ ఉండి చిన్న వాళ్ళకి చిన్న నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారు. టాలెంట్ని ఎక్కడి నుంచైనా తీసుకునేటట్టు ఉండాలి అన్న మా అభిప్రాయం. ఇదివరకు కూడా వాళ్ళు ఒప్పుకున్నదే మెంబర్ టు మెంబర్ చేయాలన్నది. CCI గైడ్లైన్స్ కూడా అలాగే ఉన్నాయి. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మేము టాలెంట్ని ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు, ఎవరితో అన్నా వర్క్ చేయొచ్చు. కానీ మాకు ఇప్పుడు మేము చెప్తున్న వీటినన్నిటిని ఏదో మేము కార్మికులకి ద్రోహం చేస్తున్నాం అన్నట్టు మాట్లాడుతున్నారు. మేము ఎప్పుడూ కార్మికులకి ద్రోహం చేయలేదు. నిర్మాతలు ఎప్పుడు ఒక కరోనా వచ్చినప్పుడు ఒక ఛాంబర్ నిలబడింది అందరి తరఫున. ఇప్పుడు ఎనీ కెలామిటీ వచ్చినప్పుడు అందరూ ఛాంబర్ కార్మికుల వైపే ఉంటుందండి. కానీ ఇవన్నీ మిస్లీడింగ్గా అనవసరంగా బయటికి పంపిస్తూ ఉన్నారు. ఇటువంటివి వాళ్ళు మానుకుంటే బాగుంటుంది. అందరూ కూర్చుని మాట్లాడుకుంటున్నాము అండ్ ఒప్పుకున్న వాటిని మీరు సరిగ్గా అమలు చేయాలని మేము కోరుతున్నామండి. ప్లస్ సండే అన్నది కూడా ఇందాక చర్య గారు చెప్పినట్టు రొటేషన్ పద్ధతిలో ఎలాగో మీరే చెప్తున్నారు, మాకు పూర్తిగా పని ఉండట్లేదు, 15 రోజులు ఉంటున్నాయి, 20 రోజులు ఉంటున్నాయి అన్నారు. 10 రోజులు హాలిడే ఉన్నప్పుడు మళ్ళీ సండే హాలిడే అని ఎందుకు అడుగుతున్నారు? అందులో రొటేషన్ పద్ధతులు ఎవరికైతే పని లేదో వాళ్ళు వచ్చి పని చేయొచ్చు కదా. సెకండ్ సండే అండ్ గవర్నమెంట్ హాలిడేస్లో మేము ఎలాగో డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకుంటున్నాం. ఇవన్నీ అనవసరపు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుతుంది, ఎవరికి కాకుండా అవుతుంది అన్న దాని మీద మేము 4 వర్కింగ్ కండిషన్స్ మీద మీరు క్లియర్గా చర్చించుకుని రండి, వాటి తర్వాత మిగతావి మాట్లాడదామని చెప్తున్నాను. సో ఇవి వాళ్ళు గమనించి, కార్మికులు కూడా ఈ విషయాలను గమనించి ముందుకు వస్తారని ఆశిస్తున్నాను.
ఇంకోటండి వెల్ఫేర్, కార్మికుల వెల్ఫేర్ గురించి ఎప్పుడు ప్రొడ్యూసర్స్ పట్టించుకోవట్లేదు అనే స్టేట్మెంట్స్ మరీ ఎక్కువ వినపడుతున్నాయండి. అది టోటలీ రాంగ్ అండి. ఎందుకంటే ఇప్పుడు దాకా ఎన్నిసార్లు ఇంక్రీజ్ అడిగిన వేజెస్లో మేము ఎప్పుడు చేసామండి. ఇప్పుడు కూడా మేము నో అనలేదు. మేము వాళ్ళకి ఎలా కంఫర్టబుల్ ఉంటుందో అలానే చేసామండి. ఈసారి కూడా మేము వీ వాంట్ టు డూ అవర్ బెస్ట్ అండ్ సీ వాట్ బెస్ట్ వీ కెన్ డూ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజర్వింగ్ పీపుల్కి ఎంత ఇవ్వచ్చు ఏంటి అనేది ఒక మేము డిస్కషన్ చేస్తున్నామండి. సో ఈ యొక్క ఎలిగేషన్ ఏదైతే జరుగుతుందో బయట మీడియాలో కానీ లేకపోతే త్రూ మీడియా జరుగుతుందో అది కరెక్ట్ కాదండి. ఈసారి కూడా మేము రెడీగానే ఉన్నామని చెప్తూనే ఉన్నామండి. కాకపోతే ఫస్ట్ ఈ 4 కండిషన్స్ ఒప్పుకుంటే మేము దాన్ని మీకు రీజనబుల్గా ఎలా చేయగలుగుతాం అనేది చెప్తామని చెప్పడం జరిగిందండి. చెరి గారును వివేక్ ఆల్రెడీ కొన్ని విషయాలు చెప్పారు. దాంతో కొన్ని యాడ్ చేస్తాను. యాక్చువల్లీ ఏంటంటే ప్రొడ్యూసర్ తరఫున మేము షూటింగ్లు ఆపలేదు. మేము మాట్లాడుతూనే ఉన్నాం. లేబర్ కమిషన్ తోటి మీటింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. లేబర్ కమిషనర్ ఏమన్నారంటే ఒక 2 వీక్స్లో మీరు సెటిల్ అవ్వండి, అంతవరకు మీరు ఆపొద్దన్నారు. అయినా సరే ఫెడరేషను 4వ తారీఖు నుంచి 30% ఇస్తేనే చేస్తాము, లేకపోతే చేయము అని వాళ్ళంతటి వాళ్ళు మానేశారు. సో మా వల్ల వచ్చిన స్ట్రైక్ కాదు, ఇబ్బంది కాదు. మేము ఎప్పుడు కూడాను మాట్లాడుతుండగా షూటింగ్ చేద్దామని అంటూనే ఉన్నాం. మేము ఈ 4 కండిషన్స్ వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఈ రేషియో విషయం అది మాకు ప్రొడ్యూసర్కి మాకు ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రొడక్టివిటీ కూడాను ఎవరో ఒక ఫైట్ మాస్టర్ని తెస్తాం. ఆ ఫైట్ మాస్టర్కి కొంతమంది అలవాటైన వాళ్ళు ఉంటారు ఫైటర్స్, ఎవరితో ఏం చేయించుకోవాలో వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు కంపల్సరీగా ఒక 60 మందిని మనం పెట్టుకోండి అంటే వీళ్ళకి సింక్ అవ్వదు. ఒక్కోసారి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళు ఏ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారో వీళ్ళకి అర్థం కాదు, వీళ్ళు మాట్లాడేది వాళ్ళకి అర్థం కాదు. సో కంపల్సరీగా వాళ్ళందరికీ యూనిటీ ఉండదు. ఆ ఫైట్ మాస్టర్ కానీ డ్యాన్స్ మాస్టర్ కానీ ఇవ్వాలనుకున్న అవుట్పుట్ ఇవ్వలేడు. ఎందుకంటే అతనికి సాటిస్ఫాక్షన్ ఉండదు. నాకు తెలిసిన వాళ్ళతో నేను చేసుకుంటానంటాడు. లేదు ఒక 10 మందిని వీళ్ళు పెట్టుకోండి, మీకు నచ్చకపోయినా అంటే అవుట్పుట్ ఎలా వస్తుంది? రాదు. సో ఈ కండిషన్ ఆల్రెడీ ఒప్పుకున్నారు వాళ్ళు. 1 సెప్టెంబర్ 2023 నుంచి ఈ రేషియో లేదని ఒప్పుకున్నారు, సైన్ చేశారు, కానీ ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఇంకో విషయం చెప్పింది ఏంటంటే ఇప్పుడు స్కిల్ బోల్డ్ అంత ఉంది, మనం బయట వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇవ్వట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ప్రొడ్యూసర్ 2 కార్ల కన్నా ఎక్కువ పెట్టుకోకూడదు అంటారు. మా కార్లు ఉన్నాయి, డ్రైవర్లు ఉన్నారు. లేదు మీరు 2 పెట్టుకోవాలంటారు. ఎలాగా? మా కారు ఉన్నాడు, మా డ్రైవర్ ఉన్నాడు, వాడు జీతం ఇస్తున్నాం, మా కార్లు ఉన్నాయి. లేదు మా డ్రైవర్ మెంబర్ అవుదాం అనుకుంటే ఆ ఫీజు భరించలేని ఫీజు. డ్రైవర్ యూనియన్ నాకు తెలిసినంత వరకు 5 lakhs కట్టాలంట. మా డ్రైవర్ 5 lakhs కట్టి ఎలా మెంబర్ అవుతాడు? ఇంతకుముందున్న మెంబర్స్ అందరూ 5 lakhs కట్టారా? లేదు. సో ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మనకి ఇష్టం వచ్చిన వాళ్ళని ఇప్పుడు టాలెంట్ని బయట రానివ్వట్లేదు కదా. బయట ఎంతమంది ఉన్నారు? ఆర్ట్ డిపార్ట్మెంట్ పనిచేసే వాళ్ళు ఉన్నారు. తర్వాత ప్రొడక్షన్ అనేది అది పెద్ద స్కిల్ జాబ్ కాదు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ స్కిల్ జాబ్ కాదు. అయినా సరే స్కిల్లో ట్రైనింగ్ అయ్యి వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ గురించి ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి మనం ఆపర్చునిటీ ఇవ్వలేకపోతున్నాం. ఎందుకంటే వాళ్ళకి ఒక అడ్డంకులు కలిగిస్తున్నాం అనమాట. అది ఇంపార్టెంట్. అందుకనే అది కూడా వాళ్ళు 2022లోనే ఒప్పుకున్నారు. మాకు ఇచ్చిన అగ్రిమెంట్లో ఫస్ట్ పారాగ్రాఫ్ అది, ప్రొడ్యూసరు ఇష్టం వచ్చిన వాళ్ళని ఎంప్లాయ్ చేయొచ్చు అని ఉంది. కానీ ఇంప్లిమెంట్ చేయకుండా మా షూటింగ్లో చాలాసార్లు ఇబ్బంది జరుగుతుంది. అది ఇంప్లిమెంట్ చేయండి. ఈసారి తప్పనిసరిగా చేయండి. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ కూడా చాలా కష్టాలు ఉన్నాయి. ఒక ఇండస్ట్రీ కూడా బాగోలేదు, అది వాళ్ళకు కూడా తెలుసు. మేము కార్మికులు కానీ వాళ్ళని ఇబ్బంది పెడదామని మేము ఎప్పుడు అనుకోలేదు. మేము సవ్యంగానే మాట్లాడుతున్నాము. కానీ ఒకవైపు నుంచి అది లేకుండా మేము చెయ్యం, మీరు మా 30% పెంచుతారు కానీ మేము చేయమన్నట్టు వస్తే మేము ఏం చేస్తాం చెప్పండి? సిచ్యువేషన్ కూడా అంత బాగోలేదు ఇండస్ట్రీ సిచ్యువేషన్. మేమేమన్నామంటే ముందు ఈ 4 కండిషన్లు ఒప్పుకోండి. సండే వచ్చిన విషయం ఏంటి? సపోజ్ ఒక లొకేషన్లో చేస్తున్నాం, ఆ లొకేషన్లో 1 day ఉంటే ఆ లొకేషన్ ఖాళీ అయిపోతుంది. అలాంటప్పుడు సండే చేయమంటాం. ఆ సండేకి ఆ రొటేషన్ పద్ధతి కానీ వాళ్ళు కానీ అంతకుముందు 30 రోజులు పని చేయట్లేదని మీరే అంటున్నారు కదా, వాళ్ళు వచ్చి చేయొచ్చు కదా, సండే చేయొచ్చు. మా క్యాంపులతో వేరే లొకేషన్కి వెళ్తాం. మేము ప్రతి సండే చేయాలని మాకు ఉండదు. ఎందుకంటే మండే టు సాటర్డే చేసి సండే రకరకాల అందరికీ మా యూనిట్కి రెస్ట్ ఉంటుంది, డైరెక్షన్ డిపార్ట్మెంట్ రెస్ట్ ఉంటుంది. మా సండే కంపల్సరీ చేయాలని అని ఉండదు. అత్యవసర పరిస్థితుల్లో ఎలాంటి సిచ్యువేషన్లో సండే చేస్తాం. అప్పటికి సెకండ్ సండే అన్నారు, ఏదో రెగ్యులేషన్ ఉంది. తర్వాత గవర్నమెంట్ హాలిడేస్ ఉన్నారు, అప్పుడు డబుల్ కాల్ షీట్ ఇస్తూ ఉన్నాం. చాలా వరకు అవాయిడ్ చేస్తాం.
సినిమా రిలీజ్ ముందు అవసరం వస్తే చేస్తాం, దానికి డబుల్ కాల్ షీట్ ఇస్తాం. మామూలు సండేస్ కూడా ఎందుకు, మిగతా కొన్ని మిగతా ప్రొడక్షన్ హౌసెస్లో కాదు, మిగతా ఇండస్ట్రీలో డబుల్ కాల్ షీట్ అనేది లేదు, మాకు తెలుసు. సో అది చాలా జెన్యున్ రిక్వెస్ట్ అనమాట. ఇంకా 9 to 9 కాల్ షీట్. 9 to 9 కాల్ షీట్ ఏమిటి, 4 లేవాలి వర్కర్, 4 లేచి రావాలి. దాని బదులు 9కి వస్తే వాళ్ళు కూడా కన్వీనియంట్గా రావచ్చు కదా, 6 లేచి చక్కగా 9కి రావచ్చు. మేము కూడా మాకు కూడా ప్రొడక్టివిటీ పెరుగుతుంది. 9 వరకు ఏ షూటింగ్లో 9 వరకు ముందు మా ఫస్ట్ షాట్ పట్టలేదు. అలాంటప్పుడు 9 to 9 చేస్తే బాగుంటుంది కదా. మాకు ఖర్చు తగ్గితే ఇంకో సినిమా చేస్తే ఇంకో మందిగా ఆపర్చునిటీ కలుగుద్ది. ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఈ కండిషన్స్ పెద్ద విపరీతమైన కష్టపడే కండిషన్స్ ఏం కాదు. 9 to 9 అనేది అందరికీ మంచిది. ఒకళ్ళు 6 to 6 పెట్టుకుంటే 6 to 6 పెట్టుకుంటాం, కానీ 9 to 9 వర్కర్స్కి కన్వీనియంట్, మాకు ఉపయోగపడుతుంది. అందుకని ఇద్దరు సమంజసంగా ఆలోచించుకుని ఇది కావాలని అడిగాం. ఇవన్నీ పెద్ద కష్టమైన కండిషన్ కాదు. 2 ఆల్రెడీ ఉన్న ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. ఇంకోటి సండేస్ అవసరం వస్తే ఈ పబ్లిక్ హాలిడేస్ అవి కాకుండా మిగతాట్లకి సింగిల్ కాల్ షీట్ చేయమంటున్నాం. 9 to 9 ఇమ్మంటున్నాం. దీంట్లో ఇబ్బంది ఏముంది? కానీ ఏంటంటే బయట మీడియాకి కానీ మిగతా అసోసియేషన్ మెంబర్స్ కానీ కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ వెళ్ళట్లేదని మా అభిప్రాయం. అందుకని వాళ్ళకి అర్థం అవ్వాలి, మేము అడిగేది పెద్ద కష్టమైన విషయాలు కాదు, వాళ్ళు అర్థం చేసుకోవాలి. సో కార్మికులు కూడాను పలానా యూనిట్లు చెప్పి వాళ్ళ ప్రొడ్యూసర్ అడిగేది చాలా సమంజసంగా ఉంది, విపరీతమైన కండిషన్స్ ఏమి అడగలేదు, ఉన్న కండిషన్స్ ఇంప్లిమెంట్ చేయమంటున్నారు, 2 కండిషన్స్ చిన్న కండిషన్ అడుగుతున్నారని అందరికీ తెలియపరచాలనే ఉద్దేశంతో మేము చెప్తున్నాం అనమాట. ఇంకోటి రాధా గారు చెప్పినట్టు ప్లస్ అందరికీ తెలిసిన విషయమే, ప్రొడ్యూసర్స్ కండిషన్ అస్సలు బాగలేదు. ఫైనాన్షియల్ కండిషను ఇట్స్ ఇన్ అ వెరీ బ్యాడ్ షేప్. ఎందుకంటే రెవెన్యూస్ అన్ని తగ్గిపోయాయి, అందరికీ తెలిసిన విషయమే. నాన్ థియేట్రికల్ రెవెన్యూస్ ఇంత ముందున్నట్టు లేవు ఇప్పుడు. అలానే థియేట్రికల్ రెవెన్యూస్ కూడా చాలా తగ్గిపోయాయి. థియేటర్ గోయింగ్ క్రౌడ్ చాలామంది తగ్గిపోయారు. సో పక్కన రెవెన్యూస్ తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్గా ప్రొడ్యూసర్స్ విల్ డూ ద లెవెల్ బెస్ట్ టు రెడ్యూస్ ద ప్రొడక్షన్ కాస్ట్ అండి. కానీ ఇప్పుడు ఇలా జరిగితే మటుకు చాలా కష్టం అండి. ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించడం అనేది అంత ఈజీ కాదండి. ఎందుకంటే ఎవ్రీ 3 years పెంచుకుంటూ వెళ్ళమంటున్నారు. ఇప్పుడు దాకా పెంచుకుంటూనే వచ్చాం, ఇప్పుడు కూడా పెంచడానికి రెడీగా ఉన్నాం, దాన్ని రీజనబుల్గా పెంచుతామని చెప్తున్నాం. కానీ ఈ కండిషన్స్ ఇంప్లిమెంట్ చేయడం వలన డెఫినెట్గా మాకు ప్రొడక్టివిటీ పెరుగుతుంది. కాబట్టి ఆ ప్రొడక్టివిటీ పెరగడం వలన మనకి నెంబర్ ఆఫ్ షూటింగ్ డేస్ తగ్గితే, ప్రొడక్షన్ కాస్ట్ తగ్గితే, ఇవన్నీ కూడా అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి ప్రొడ్యూసర్ని మేము అందరం రిక్వెస్ట్ చేయడం జరుగుతుందండి. కానీ ఏదో 9 to 9 కాల్ షీట్కి వచ్చేస్తే దానివల్ల చాలా ఇబ్బందులు పడిపోతారు వర్కర్స్ అని చెప్తున్నారు. ఎలా ఇబ్బంది పడతారో మాకైతే ఏం అర్థం కావడం లేదండి. ఎందుకంటే చేసేది అదే 12 గంటలండి. అంతేకాకుండా మేము వర్కర్స్ అందరికీ ఇప్పుడు మేము ఇస్తున్న వేజెస్ ఆల్రెడీ వేరే ఇండస్ట్రీస్తో కంపేర్ చేసుకుంటే చాలా హై రేట్స్ ఉన్నాయండి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రేట్స్. అది కాకుండా మేము వాళ్ళకి టిఫిన్స్ ప్రొవైడ్ చేస్తాం, ఫుడ్ ప్రొవైడ్ చేస్తాం, టీ కాఫీస్ ఇస్తాం. ఇప్పుడు వేరే వర్కర్స్ ఎవరైనా ఎక్కడైనా వేరే అదర్ దాన్ ఫిలిం ఇండస్ట్రీ వేరే ఇండస్ట్రీలో ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ జీతాలు బట్టి తప్ప వాళ్ళకి వేరే ఏమి ఉండవండి. వాళ్ళు ఇంటి నుంచి భోజనం తెచ్చుకోవాలి, ఇంటి నుంచి ఫుడ్ అన్నీ మొత్తం వాళ్ళ కన్వీనియన్స్, వాళ్ళు ఇక్కడ మేము కన్వీనియన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం అందరికీ. సో ఎటువంటి ఇబ్బందులు వాళ్ళు కలిగిస్తలేదండి. ప్లస్ వాళ్ళ వెల్ఫేర్ ఎప్పుడు చూసుకోవడానికి మేము రెడీగానే ఉన్నామండి. ఎప్పుడు వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా సరే చేస్తున్నాం. సో మా తరఫున మా రిక్వెస్ట్ ఏంటంటే యూనియన్స్కి కానివ్వండి, యూనియన్ లీడర్స్ కానివ్వండి, ప్రతిసారి వాళ్ళు మా దగ్గర రావడం, ఫెడరేషన్ కానివ్వండి మా దగ్గర వచ్చి ఉట్టి వేజ్ ఇంక్రీజ్ ఒక్కటి చేయమని చెప్పడం తప్ప వేరే ఏ ఇష్యూస్ కూడా మా దగ్గర డిస్కస్ చేస్తలేదు. స్కిల్ ఎలా డెవలప్ చేయాలి, ఏంటి, దానికి మా సైడ్ నుంచి ఏం సపోర్ట్ చేయగలుగుతాము, మీరు ఎలా దాన్ని డెవలప్ చేస్తారు, మీరు ఎలా అప్గ్రేడ్ అవ్వగలుగుతారు అనేది మటుకు ఎప్పుడు డిస్కషన్ జరుగుతుంది. ఐ డోంట్ నో రియలీ వాట్ ద యూనియన్స్ ఆర్ డూయింగ్, బట్ I don't think their job is only to collect the money from the producers or ask the producers to give an increase in the salaries every time. అది ఎట్లన్నా కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా అన్ని చోట్ల ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసెస్లోనో లేదా ఇండస్ట్రీస్లోనో లేదా డిఎన్ఎస్ఏ లోన్స్ అనేలా పెరుగుతారు. అట్లనే ఇక్కడ కూడా మేము పెంచుతామండి. పెంచడానికి రెడీగానే ఉన్నప్పుడు ఈ కండిషన్స్ మేము సింపుల్ కండిషన్స్ అడిగి ఒప్పుకోకపోతే ఎట్లాగండి మాకు. ప్లస్ వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అంటే ఇప్పుడు మార్నింగ్ 6 నుంచి వచ్చినా వాళ్ళు మా లొకేషన్ దాకా వచ్చేదాకా మేమే అన్ని హ్యాండిల్ చేస్తున్నాం. వాళ్ళు కన్వెన్స్ అవ్వనండి, ఏదైనా అవ్వనండి, టైంకి వచ్చేటట్టే చేస్తున్నాము. అలానే ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం వాళ్ళకి. ఒకవేళ 6 o'clock దాకా 9 o'clock దాకా వెళ్తే ఈవినింగ్ మళ్ళీ స్నాక్స్ ఇస్తాం మేము. 9 ఏమాత్రం 9, 10 దాకా షూటింగ్ జరుగుతుందంటే రాత్రి డిన్నర్ కూడా పెడుతున్నాము. సో ఇవన్నీ కూడా ఎక్స్ట్రా అడిషనల్ ఇన్సెంటివ్స్ ఎందుకు ఇస్తున్నాం అంటేనండి, వీ వాంట్ ఆల్ ద వర్కర్స్ టు బి హ్యాపీ వెన్ దే ఆర్ వర్కింగ్. సో అలానే కంటిన్యూ చేయాలని మా ఉద్దేశం. బట్ వర్కర్స్కి మరి ఏం కన్వే అవుతుందో మాకైతే తెలుస్తలేదు. ఎందుకంటే సడన్గా ఇట్లా వర్క్ ఆపేయడం వలన ఎవరికి నష్టం అండి? ప్రొడ్యూసర్స్ నష్టపోతున్నారు. ఎందుకంటే షూటింగ్స్ అన్నీ అయిపోయాయి, మా డేట్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోతున్నాయి. అది కాకుండా వర్కర్స్ కూడా వాళ్ళకి వర్క్ లాస్ట్ 11-12 days నుంచి వర్క్ లేనట్టే కదండి. ఇప్పుడు
మేమైతే ఆపేసేయండి ఇమీడియట్గా ఈ 4 కండిషన్లు ఒప్పుకుంటేనే మేము వర్క్ చేస్తామని మేము చెప్తలే కదండి. మేమేమంటున్నాము, డిస్కషన్స్ జరుగుతున్నాయి, డోంట్ స్టాప్ ద వర్క్ అండ్ ప్లీజ్ కంటిన్యూ టు కమ్ టు ద వర్క్. రాధా గారు అన్నట్టు లేబర్ కమిషనర్ కూడా అదే చెప్పారు. వాళ్ళు ఫెడరేషన్ కానీ మెంబర్స్ కానివ్వండి, లేదంటే యూనియన్ లీడర్స్ అవనండి, వాళ్ళందరూ వీళ్ళు కలిసినప్పుడు వర్క్ స్టాప్ చేయకుండా ఆయనకి వాళ్ళు లెటర్ కూడా ఇచ్చారండి. మీరు ఏమాత్రమైనా వర్క్ కానీ స్టాప్ చేస్తే ఇది ఇల్లీగల్ అవుతుంది, కన్సిలియేషన్ ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి నా టేబుల్ మీద, అలాంటప్పుడు మీరు వర్క్ ఆపకూడదు, వాళ్ళు కన్సిడరేట్గా ఉంటానని చెప్తూనే ఉన్నారు. సో ఇలా చెప్తున్నప్పుడు సడన్గా వర్క్ ఆపేసేసి మాకు ఆల్రెడీ ఉన్న ప్రాబ్లమ్స్కి ఇంకా యాడ్ చేసినట్టు అవుతుంది అండి. సో దయచేసి అందరికీ ఒకటే రిక్వెస్ట్ అండి, ప్లీజ్ యాక్సెప్ట్ దీస్ రీజనబుల్ కండిషన్స్ దట్ వీ పుట్ ఫార్వర్డ్. అది కూడా 2 కండిషన్స్ అండి, అదర్ 2 ఆల్రెడీ యాక్సెప్ట్ చేసినాయి. దాన్ని ఎలా అమలు పరుస్తారు అనేది మేము అడిగామండి. సో అండ్ ఫ్రమ్ అవర్ సైడ్ వాట్ ఎవర్ బెస్ట్ వీ కెన్ డూ టు ద వర్కర్స్ విల్ డూ ఇట్ అండి. యూనియన్స్కి వీళ్ళకి కూడా మనం చెప్తుంది ఏంటంటే, అస్తమానం మనం వేజ్ అనే దానికన్నా ఇండస్ట్రీగా ఒక సంఘటితంగా మనం స్కిల్ డెవలప్మెంట్లో మీ పార్ట్ ఏంటి అంటే, మీరు ఇందాక చెరి గారు చెప్పినట్టు నేను ఇంతకాలం చూస్తున్నాను, ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఒక యూనియన్ కండక్ట్ చేసింది అయితే నేను చూడలేదు ఇంతవరకు. ఒక ప్రాస్థెటిక్ మేకప్ ఉందంటే ఈ రోజుకి మనం బయట నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇక్కడే మన దగ్గర ఉన్నారు అంటే మనం హైర్ చేసుకుంటాం. అలాగే మ్యూజిషియన్స్ లైవ్ మ్యూజిక్ అంతా మనం బయటకు వెళ్ళి చేసుకుంటున్నాం. ఇక్కడ ఉన్నప్పుడు టాలెంట్ మనం వేరే ఊరు నుంచి ఫ్లైట్ టికెట్లు వేసి వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. మేము కూడా దానికే ఎప్పుడు ఇక్కడ ఉన్న టాలెంట్ని యూజ్ చేసుకోవాలి, మన కార్మికులనే యూజ్ చేసుకోవాలనే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలనే మనం చూస్తాము. కాకపోతే మీరు కల్పిస్తున్న ఈ బ్యారియర్స్ వల్ల చాలామంది మీ కార్మికులు నష్టపోతున్నారు. ప్లస్ ఇంకొక ఇదేంటంటే, ట్రాన్స్పోర్ట్ లేబరర్ తీసుకోండి, కన్స్ట్రక్షన్ లేబరర్ తీసుకోండి, వీళ్ళందరికీ మనకన్నా ఎక్కువ బెనిఫిట్స్ వాళ్ళు పొందుతున్నారు. ఎలాగా గవర్నమెంట్ వైపు నుంచి ఈఎస్ఐ అలాంటి వాటి వైపు నుంచి వాళ్ళు ఎక్కువ బెనిఫిట్స్ వాళ్ళు పొందుతున్నారు. అలాగా అలాంటి రికగ్నిషన్ ఈఎస్ఐ పరిధిలోకి మన కార్మికులను కూడా తీసుకొచ్చేటట్టు అటువంటివి ఏమన్నా మీరు చేయగలిగితే వాళ్ళకి మీ కార్మికులకు ఉపయోగపడుతుంది. దానికి సంబంధించి మా వైపు నుంచి కూడా ఇండస్ట్రీ స్టేటస్ రావడం కోసం అందరూ కలిసి ఒక ఫైట్ చేయాలి. అంతేగాని అస్తమాను మనము వేజులు ఇలాగా చిన్న వాటిల్లో మనం ఇది చేసుకుని అల్టిమేట్గా మనం బెనిఫిట్ రాకుండా మీరు బ్యారియర్ క్రియేట్ చేస్తున్నారు అన్నది నా పర్టికులర్ నా ఉద్దేశం. థ్యాంక్ యూ. ఇంకోటండి, వివేక్ గారు చెప్పినట్టు లెట్ మీ మేక్ వన్ థింగ్ వెరీ క్లియర్ అండి. ప్రొడ్యూసర్స్ యునానిమస్ స్టాండ్ ఏంటంటే, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడైనా సరే మేము లోకల్ వర్కర్స్కే ఇస్తాము, ఇక్కడ ఉన్న వర్కర్స్నే పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాము, ఎందుకంటే మాకు అదే బెటర్ అవుతుంది. వివేక్ గారు చెప్పినట్టు బయట బాంబే నుంచి మేము తెచ్చుకోవాలంటే మాకు అడిషనల్ ఖర్చులు ఉంటాయి. అది వాళ్ళకి ఆ అడిషనల్ ఖర్చులు కూడా వాళ్ళు కూడా వెళ్ళవండి. అది ట్రావెలింగ్ అవనండి, లేదా అకామిడేషన్ అవనండి, ఇవన్నిటికీ వెళ్తున్నాయి. అదేదో మేము ఇక్కడ వర్కర్స్ని పెట్టుకుంటే మాకు అది కూడా సేవ్ అవుతుందండి. మా రిక్వెస్ట్ అలా ఒకటే, మీరు అప్గ్రేడ్ అవ్వండి ప్లీజ్. అంటే ఇప్పుడు మేకప్ ఉందండి, ఇక్కడ ప్రాస్థెటిక్ మేకప్ వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకు లేరు? ఇప్పుడు ప్రతి సినిమాలో మేకప్ అనేది ఇప్పుడు ఇంత ముందులాగా జస్ట్ క్యాజువల్ మేకప్ వేసి షూటింగ్లు చేస్తలేదండి. దర్ సో మచ్ ఆఫ్ డీటెయిలింగ్ దట్ ఈస్ గోయింగ్ ఇన్ టు ద ఫిలిం మేకింగ్ నౌ. సో అది మీరు డెవలప్ చేసుకున్నారు అనుకోండి. లాస్ట్ టైం ఫర్ ఎగ్జాంపుల్ పుష్పాలో మేము ప్రాస్థెటిక్ టీమ్ని బాంబే నుంచి తెచ్చుకున్నామండి. త్రూ అవుట్ ద మూవీ వాళ్ళు ఉన్నారండి ఇక్కడ. సో అదే ఇక్కడ కానీ అదే వర్క్ ఇక్కడ వాళ్ళు చేయగలిగి ఉంటే మేము హ్యాపీగా ఇక్కడ వాళ్ళని పెట్టుకునే వాళ్ళం కదా. మాకు ఎటువంటి ఇబ్బంది, మాకు ఏం ప్రాబ్లం ఉంటుంది చెప్పడం. మాకు ఇక్కడ వాళ్ళు పెట్టుకోవడం వల్ల మాకు వేరే కాస్ట్లు తగ్గిపోతాయి కదండి. సో దట్ ఈజ్ అవర్ స్టాండ్ అండి. డెఫినెట్లీ విల్ గివ్ వర్క్ ప్రిఫరెన్స్ టు ద లోకల్ పీపుల్, ప్రొవైడెడ్ మీరు అప్గ్రేడ్ అయిపోయి మాకు కావాల్సిన అవుట్పుట్ మీరు ఇవ్వగలిగితే 100% విల్ గివ్ ప్రిఫరెన్స్ టు ద లోకల్ వర్కర్స్ అండి. అలా కాదండి, మేము ట్రాన్స్పోర్ట్ కూడా ఇస్తాం మోస్ట్లీ. కాదండి, నాకు అర్థం కాలేదు. మీరు చెప్పిన క్వశ్చన్, ఇప్పుడు 9 to 9 కాల్ షీట్ ఉన్నప్పుడు దే విల్ స్టార్ట్ at 7 o'clock in the morning. అంటే కొంతమంది 7 బయలుదేరచ్చు, కొంతమంది 8 బయలుదేరచ్చు. 9 o'clock లొకేషన్కి వస్తే చాలు, మాకు 9 o'clock షార్ట్ పడాలి. అదేనండి, ఆ టైంలో కొద్దిగా అన్ని ప్రతి షూటింగ్స్ రామోజీ ఫిలిం సిటీలో జరగవు కదండి. కొన్ని షూటింగ్స్ ఇక్కడ కూడా జరుగుతాయి కదా. అంటే వాళ్ళు 3ంటికి లేవాలండి, 9 కంటే 6:30 లేచి 7:30 బయలుదేరి రావచ్చు. ఏది కంఫర్ట్? ఇదే కంఫర్టబుల్ కదండి. ప్లస్ నైట్ టైమ్స్ ఇప్పుడు 6 o'clock కాల్ షీట్ ఉన్నప్పుడు వాళ్ళు 6 o'clock వచ్చినప్పుడు మా వర్క్ జరుగుతలేదని, ఆర్టిస్ట్ డేట్స్ మాకు ఇబ్బంది అవుతుంది తర్వాత అని ఆర్టిస్ట్ డేట్స్ యూజ్ చేసుకోవడం కోసము మేము మోస్ట్ ఆఫ్ ద కాల్ షీట్స్ 9 దాకా ఎక్స్టెండ్ చేస్తున్నాం.
వాళ్ళు అప్పుడు 9 o'clock దాకా పని చేసి అప్పుడు ఇంటికి వెళ్ళి 11-11:30కి ఇంటికి చేరుకొని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ 6 o'clock రావాలి 3 గంటలు వేస్తున్నారు. దాని బదులు ఇది బెటర్ కదా, 9 to 9 చేసుకుంటే వాళ్ళు రాత్రి 11-11:30కి వెళ్ళిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ రిలాక్స్గా లేచి 7-7:30 లేచి రావచ్చు కదండి. మాకు అవుట్పుట్ ఇక్కడ 9 to 9లో ఎక్కువ వస్తుంది కదండి. అంటే మేమేం చెప్తున్నాం అంటే అందరం కలిసి పని చేయాలండి. ఇది మేము ఒక్కలమే మా సైడ్ నుంచి మేము ప్రయత్నం చేస్తే అవ్వదండి. అందరూ కలిస్తేనే ఒక ప్రొడక్టివిటీ అనేది వస్తుందండి మనకి. దీనివల్ల ఏమవుతుంది, 6 to 9 వర్క్ చేస్తున్నారు, అనవసరమైన ఎక్స్ట్రాగా ఎగ్జైట్ అయిపోతున్నారు అందరూ, జనాలందరూ ఎనర్జీస్ అనేవి డ్రైన్ అవుట్ అయిపోతున్నాయి. వర్క్ ఏమో 9 to 9 జరుగుతుంది. సో దానివల్ల రిలాక్స్ వచ్చి 9 to 9 చేసుకోవచ్చు కదండి. 1.5 కాల్ షీట్ 6 to 9 చేస్తే 1.5 కాల్ షీట్ వస్తుందని చెప్పి మాకు దానికే స్టిక్ అయి ఉంటాం, మేము 6 to 6కే స్టిక్ అయి ఉంటాం అనేది కరెక్ట్ కదండి. అలా ఇప్పుడు ఇంకోటి ఏంటి, మేము 6 to 6 టోటల్లీ వద్దంటలేదండి. మాకు 6 to 6 కాల్ షీట్స్ మ్యాక్సిమం కూడా ఉంటాయండి. ఎందుకంటే డే షూట్స్ ఉన్నాయి అనుకోండి, మేము ఎక్స్టీరియర్లో షూట్ చేయాలంటే 6 to 6 చేయాలండి. ఆ టైంలో 6 to 6 పెడతామండి. ఇండోర్స్ చేసినప్పుడు సెట్లో చేసినప్పుడు వరకు 9 to 9 చేస్తే కంఫర్టబుల్ ఉంటుంది. సో అది ఫ్లెక్సిబుల్ ఇవ్వమంటున్నాం. ఇప్పుడు వేరే ఇండస్ట్రీస్లో బాంబేలో అనుకోండి ఎనీ 12 hours ఇస్ అ కాల్ షీట్, ఎనీ 12 hours. మీరు మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 అవ్వచ్చు, మార్నింగ్ మధ్యాహ్నం 2 o'clock నుంచి ఈవినింగ్ 2 దాకా ఒకటే కాల్ షీట్ అండి. సో కేరళలో అయితే ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ మార్నింగ్ 6 to night 10 అండి, ఒకటే కాల్ షీట్. దట్స్ హౌ దే వర్క్ అండి ఇన్ కేరళ. సో మేము అవన్నీ కూడా అడుగుతలేండి, మేము ఒకటే 6 to 6 ఎట్లన్నా మీరు చేస్తున్నారు, 9 to 9 ఒకటి ఇవ్వండి మాకు ఆప్షన్ అని అడుగుతున్నాం అండి. ఇలా చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ వస్తుంది. రాధా గారు చెప్పినట్టు ప్రొడ్యూసర్స్ సేవింగ్స్ ఉండడం వల్ల దాని బెనిఫిట్స్ కనపడితే వేరే మళ్ళీ ఫర్దర్గా మూవీస్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. ప్రాఫిట్ జోన్లో ఉంటేనే కదండి మళ్ళీ ఫర్దర్ మూవీస్ చేస్తారు ప్రొడ్యూసర్స్. సో దానికోసం అనేది మేము ఇవన్నీ బాగా ఎవాల్యుయేట్ చేసి ఇలా చేస్తే బాగుంటుంది, వర్కర్స్కి కూడా ఇబ్బంది లేకుండా అదే వర్క్ ఎనర్జీస్ పెట్టమంటాం అండి. మేమేమి వాళ్ళు ఎక్స్ట్రా ఎనర్జీస్ పెట్టి తక్కువ తీసుకోమని అడుగుతలేదండి. ఇవన్నీ చేస్తే మేము డెఫినెట్గా మీ వేజెస్ ఇంక్రీజ్ గురించి ఎంతవరకు కన్సిడర్ చేయగలుగుతాం అనేది డిస్కస్ చేసి చెప్తామని చెప్తున్నాం అండి. కానీ వాళ్ళు 4 కండిషన్లు దాని మీద ఒప్పుకోకపోతే ఇంకా మేము ముందుకు ఏమవుతాం. 9 వరకు ఎక్స్టెండ్ చేసినప్పుడు వాళ్ళ ఇంటికి 11కి వెళ్తారు, మళ్ళీ 4కి లేచి 6ంటికి రావాలి కదా. సో మేము 9 to 9 పెడితే మీరు శుభ్రంగా 7 o'clock లేచి రమ్మంటున్నాం మేము. సో అది ఇప్పుడు సపోజ్ ఎక్స్టెండ్ ఒక హాఫ్ కాల్ షీట్ ఇస్తాం, ఇవ్వకపోతే 9 o'clock 11కి అయిపోతుంది, మళ్ళీ ఎలా కష్టం అంటున్నారు. మరి 11కి చేస్తున్నారు, ఎన్నిసార్లు చేయట్లేదు, 11కి వెళ్ళిపోతున్నారు, పొద్దున్న మళ్ళీ 4ంటికి లేచి 6ంటికి వస్తున్నారు కదా, 6ంటికి. ఇప్పుడు 9 to 9 అంటే వాళ్ళకి కన్వీనియంట్, మాకు కన్వీనియంట్ కదా, మాకు ప్రొడక్టివిటీ పెరుగుతుంది కదా. సో ఇది మాది ప్రొడక్టివిటీ పెరుగుతుంది. దానివల్ల ప్రొడ్యూసర్ నష్టపోతున్నారు కదండి, వర్క్ అదే జరుగుతుంది, వర్క్ ప్రొడక్టివిటీ తగ్గుతుంది, హాఫ్ కాల్ షీట్ ఎక్కువ ఇవ్వడం వల్ల ప్రొడ్యూసర్స్ నష్టపోతున్నారు కదా. అది కదా అవాయిడ్ చేయమని చెప్తుంది. యాక్చువల్లీ సార్ కార్మికులకి షూటింగ్ టైమ్స్లో ఏమైనా ఇంజరీస్ అయినా లేకపోతే ఏమైనా జరిగినా సరే మామూలుగా అంటేనండి ఇప్పుడు దట్ ఈస్ ద యూనియన్ రెస్పాన్సిబిలిటీ అండి. యూనియన్ వాళ్ళు హ్యూజ్ మెంబర్షిప్ ఫీజు తీసుకుంటున్నప్పుడు వాళ్ళు చూసుకోవాలి కదండి వెల్ఫేర్ నుంచి. మేము మా సైడ్ నుంచి షూటింగ్లో ఏమైనా ఇంజరీస్ జరిగినా, యాక్సిడెంట్స్ జరిగినా, ఎవరైనా ఎప్పుడైనా చనిపోయినా సరే, షూటింగ్ షెడ్యూల్స్లో ఏమైనా చనిపోయినా సరే మేము వాళ్ళకి అందరికీ ఎప్పుడు కంపెన్సేషన్ ఇచ్చామండి. మేము దేవర్ నెంబర్ ఆఫ్ ఒకేషన్స్ వెన్ వీ పెయిడ్ గుడ్ ఇనఫ్ మనీస్ టు దేర్ ఫ్యామిలీస్ మేము ఇచ్చాం, మేము చూసుకుంటాం. ప్లస్ ఎప్పుడైనా ఇంజరీస్ జరిగితే మేము 5-star హాస్పిటల్స్లో పెడుతున్నామండి, కిమ్స్ హాస్పిటల్స్లో. ఇప్పుడుదాకా మేము మా వర్కర్స్కి ఎవరికి ఇంజరీస్ జరిగినా సరే అందరినీ మేము కిమ్స్ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ చేయించామండి. బిల్స్ 4 లక్షలు 5 లక్షలు కూడా వచ్చాయి, మేము చేయించాం. అది మా రెస్పాన్సిబిలిటీ, అది మా బాధ్యత. మేము డెఫినెట్గా విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అండి. ఇవి కాకుండా యూనియన్ వాళ్ళు చేయాల్సినవి చాలా ఉంటాయి కదండి. వెల్ఫేర్ మెజర్స్ అన్ని వాళ్ళు కదా చూసుకోవాల్సింది. అదే వాళ్ళ యూనియన్ కూడా అదే చెప్తున్నారు, మేము మెంబర్షిప్ ఫీజు ఎందుకు కలెక్ట్ చేసుకుంటున్నాం అంటే డిస్కషన్ వరకు వెళ్ళలేదండి. ఫస్ట్ ఈ 4 క్లియర్గా మీరు వచ్చిన తర్వాత మిగతా వాటి గురించి మాట్లాడతామని చెప్పాము. క్లియర్గా చెప్పామండి ఒకటి. ప్లస్ ఇంకోటి ఏంటంటే సమ్ ప్యారిటీ ఉండాలి కండి. చాలా హైగా ఆల్రెడీ వేజెస్ డ్రా చేస్తున్న వాళ్ళు కూడా అదే ఇంక్రీజ్ ఇచ్చి, ఈ కింద వాళ్ళకి తక్కువ 1000 రూపాయలు 1200 తీసుకున్న వాళ్ళు కూడా అదే ఇవ్వడం కూడా కరెక్ట్. అంటే ఆల్రెడీ వాళ్ళు దే హావ్ రీచ్డ్ ఎ స్టేజ్ వేర్ దే డోంట్ నీడ్ ఎనీ ఫర్దర్ ఇంక్రీజ్ అండి. అదే అన్ని కూడా ఈ 4 అయిన తర్వాత 4 కండి. ఇప్పుడు సినిమాలు వాళ్ళ పెంచడానికి వాళ్ళకే కదా, టెక్నీషియన్స్, డాన్సర్స్, ఫైటర్స్ వీళ్ళు ముగ్గురు కూడా పని తక్కువ ఉంటుంది. డాన్సర్లు అంటే 2 ఫైట్లు 2-3 ఉంటాయి, పని సినిమా మొత్తం ఉండదు. 4 రోజులు 5 రోజులు 10 రోజులు. ఎవరు చెప్పారండి అది? ఎన్ని సినిమాలు జరుగుతున్నాయండి, అది వాళ్ళు చెప్తే కరెక్ట్ కాదు కదండి. 250 సినిమాలు జరుగుతున్నాయి, డాన్సర్స్, ఫైటర్స్ ప్రతి సినిమాలో ఎప్పుడో ఏదో ఒక విధంగా. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మేము పుష్ప షూటింగ్ చేస్తున్నప్పుడు మాకు 200 డాన్సర్లు కావాలని అడిగామండి. హైదరాబాద్ నుంచి 280 మందిని అడిగామండి మేము. వాళ్ళు 120 మందిని ఇచ్చారండి.
ఎందుకంటే వేరే డాన్సర్లందరూ వేరే షూటింగ్కి వెళ్ళారని చెప్పారండి. తద్మూలందని వాళ్ళు నాన్ యూనియన్ మెంబర్స్ని పంపించారు మాకు. అదేంటి నాన్ యూనియన్ మెంబర్స్ని పంపిస్తున్నారండి, మరి మీ షూటింగ్ ఆగకూడదని పంపిస్తున్నామండి మీ అని అన్నారండి. అంటే దాని అర్థం ఏంటి, వాళ్ళు ఖాళీగా ఉంటే అందరూ 280 మంది యూనియన్ నుంచి రావాలి కదండి. మేము అందుకునే చెప్తున్నదండి, టాలెంట్ ఉన్న వాళ్ళని మేము హైర్ చేసుకుంటాం, మిమ్మల్ని తీసుకుంటాం, కార్డు లేని వాళ్ళని కూడా టాలెంట్ ఉంటే మేము తీసుకుంటాము అన్నదే మేము చెప్తున్నామండి. అది వాళ్ళు ఒప్పుకున్నారు. ఫస్ట్ కండిషన్ అది లాస్ట్ 3 years క్రితం ఒప్పుకున్నారు. అది బేసిక్గా ఎవరిని నువ్వు మెంబర్షిప్ కడితేనే యాక్ట్ చేయగలవు, మెంబర్షిప్ కడితేనే పనికి రాగలవు అన్నది ఆపడం అన్నది న్యాయపరంగా అది తప్పండి. కానీ వాళ్ళు దాన్ని ఇండైరెక్ట్గా దాన్ని ఇంప్లిమెంట్ కాకుండా అడ్డుకుంటున్నారు. దాన్ని అడ్డుకోవద్దు అన్నది మనం అడుగుతుంది. మా పని సినిమా తీయడం, రిలీజ్ చేయడం, దాన్ని అంతేగాని ఇవేమీ కాదండి. రాజకీయాలు చేయడం కానీ వీళ్ళని విడదీయాలి వాళ్ళని విడదీయాలని. మా పని మేము టాలెంట్ ఉన్న ప్రతి వాళ్ళకి అవకాశం ఇచ్చి సినిమాల్లోకి తీసుకోవాలన్నదే మా ఉద్దేశం అండి. అంతేగాని మా బేసిక్ వర్క్ని వదులుకుని మేము ఆ పని మీద ఉండం కదండి. మాకేంటి ఉపయోగం దానివల్ల? కాదు, వేతనాలు పెంచడం అన్నది తర్వాత ఇష్యూ అండి. ముందు ఇష్యూ ఈ 4 విషయాల్లోనూ క్లారిటీ రావాలి అన్నది మేము అడుగుతున్న విషయం. ఎందువల్లంటే మీరు ఎవరిని అడ్డుకోవద్దు. టాలెంట్ వస్తుంటే వాళ్ళని మనం తీసుకుందాం, అందరినీ యూజ్ చేసుకుందాం. టాలెంట్ మొత్తాన్ని ఆ టాలెంట్ లేదనట్లేదండి, వీళ్ళకి టాలెంట్ ఉందండి. మేము టాలెంట్ ఉంది. మాకు ఇక్కడ వాళ్ళని తీసుకోవడం వల్ల మాకు కాస్ట్ తగ్గుతుంది కూడా. ఇక్కడ వాళ్ళని ప్రిఫరెన్స్ ఇస్తామండి డెఫినెట్గా. కానీ ఇక్కడ వాళ్ళు సరిపోయినప్పుడు మేము బయట నుంచి తెచ్చుకుంటామండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైట్ ఉందండి, ఇప్పుడు పుష్పాలో ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఫైట్. చెప్తాను, ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలండి. పుష్పాలో మేము కిచ్చా మాస్టర్ అని బ్యాంకాక్ నుంచి తెచ్చామండి. ద ఫైట్ ఈజ్ బిట్వీన్ ద హీరో అండ్ జాపనీస్ పీపుల్ అండి. అంటే యాక్చువల్లీ ఈ ఫైట్ జపాన్లో జరుగుతుందండి. మేము అది వైజాగ్లో చీట్ చేసి వైజాగ్ పోర్ట్లో చేసామండి. సో దానికి మేము అక్కడ నుంచి బ్యాంకాక్ నుంచి జాపనీస్ లుకింగ్ పీపుల్ని తీసుకొని వచ్చి ఫైటర్స్ని మీరు చేస్తే రేషియో ప్రకారంగా మాది కూడా 50% మీరు ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఫైటర్స్ని పెట్టుకోవాల్సిందే అన్నారు. మేము ఒకటే క్వశ్చన్ అడిగామండి, మేము ఇండియన్ ఫైటర్స్ అందులో సూట్ కారు కాబట్టి మేము ఎట్లా పెట్టుకుంటామండి అంటే మీకు సూట్ అయినా అవ్వకపోయినా మీరు పెట్టుకోవాల్సింది అన్నారండి. అండ్ ఇంకోటి ఏంటి, ఫారెన్ ఫైట్ మాస్టర్ వచ్చినప్పుడు కంపల్సరీ లోకల్ ఫైట్ మాస్టర్ ఉండాలన్నారండి. సరే లోకల్ ఫైట్ మాస్టర్ని మనం పెట్టుకున్నాం నౌకాన్ని. ఫైట్ మాస్టర్ ఉంటే 2 అసిస్టెంట్స్ కంపల్సరీ ఉండాలన్నారండి. సరే 2 అసిస్టెంట్ పెట్టుకున్నాండి. దాంట్లో ఎంతమంది ఫైటర్స్ ఉన్నారని అడిగానండి. 10 మంది ఉన్నారంటే 10 మందిని ఫైటర్స్ని కూడా పెట్టుకోవాలన్నారండి. అది లేదా షూటింగ్ రాము, వేరే వాళ్ళు కూడా వెళ్ళనివ్వని క్లారిటీతో మాకు క్లియర్ కట్గా మా ఫోన్ కాల్స్ మాకు వచ్చాయండి. మేము సరే ఫోన్లే 15 రోజులు ఉంటుంది షూటింగ్, 20 రోజులు ఉంటుంది షూటింగ్ అని చెప్పేసి మేము ఓకే అన్నాడు. వాళ్ళు చేసిన దానిలో ఏంటంటే అక్కడికి వచ్చి మార్నింగ్ లొకేషన్కి వచ్చి టిఫిన్లు చేయడం, మధ్యాహ్నం లంచ్ చేయడం, మధ్యాహ్నం తర్వాత కనపడకుండా వెళ్ళిపోవడం. ఎందుకంటే వాళ్ళు మేము వాడుకోలేము. పని చేయకుండా కూడా డబ్బులు తీసుకుంటున్నారు. పని చేసేవాళ్ళు అదే డబ్బులు పని చేయకుండా ఎక్కువ డబ్బులు తీసుకుంటే ఎంత వేరే వాళ్ళు వర్కర్స్ కూడా ఇబ్బందిగానే ఉంటుంది కదండి. ప్లస్ ఇంకో చిన్న క్లారిటీ ఏంటంటే ఎప్పుడూ కూడా ఇక్కడ మన వాళ్ళకి వర్క్ రాదు అన్నది. ఇదే పుష్ప ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో చేసిన సినిమా, బాహుబలి, ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి తయారైనాయి. మన వాళ్ళకి పని వచ్చు, పని గురించి వాళ్ళ టాలెంట్ గురించి మాకు ఎటువంటి సందేహం లేదు. కానీ మేము అడుగుతున్నది ఏంటంటే టాలెంట్ ఉన్న యూనియన్లో ఉన్నా బయట ఉన్నా కూడా తీసుకునే స్వాతంత్రం మాకుంది, దాన్ని అడ్డుకోవద్దు అన్నది మేము చెప్తున్నాం.